హాయ్, వణకం, సలాం, నమస్కారం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్కి స్వాగతం, సుస్వాగతం. 2 రాష్ట్రాలు, 23 జిల్లాలు, 100కు పైగా మండలాలు, వేల సంఖ్యలో విద్యా సంస్థలు, లక్షల్లో విద్యార్థులు. కానీ వీరందరిలో ఒకే ఒక్కరు ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్గా నిలుస్తారు. అది ఎవరో కాదు, ఇక్కడికి విచ్చేసే పిడుగులు లాంటి 5గురు పిల్లల్లో ఎవరైతే చురుగ్గా, మెరుగ్గా, సరిగ్గా సమాధానం చెప్తారో వాళ్ళే ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. లెట్స్ బిగిన్ ద చేజింగ్, చార్మింగ్, ఛాలెంజింగ్ క్విజ్ షో ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో విచ్చేస్తున్న మన మొట్టమొదటి పార్టిసిపెంట్ రమ్యశ్రీ, డాటర్ ఆఫ్ శ్రీమతి సబిత గారు ఫ్రమ్ మెదక్. సబిత గారు నమస్కారం అమ్మా. నమస్తే అండి. హాయ్ రమ్యశ్రీ. హాయ్ సార్. ఏం చదువుతున్నావు అమ్మా నువ్వు? 9th స్టాండర్డ్. 9th స్టాండర్డ్. ఏ స్కూల్లో? సెయింట్ డాన్ బాస్కో హై స్కూల్. సో నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్స్ బాగా ఇష్టం. ఎందుకు మ్యాథ్స్ బాగా ఇష్టం? ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఇంట్రెస్టింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే అన్ని రకాల ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఓన్లీ లెక్కలు మాత్రమేనా? మ్యాథ్స్. ఆ విషయం మదన్ అడగాలి. అంటే ఇంట్లో బాగా హెల్ప్ చేస్తుందమ్మా మీకు? చేస్తుందండి. చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. వెరీ గుడ్. చెల్లికి కూడా హెల్ప్ చేస్తాను. సో వెరీ నైస్ టు హావ్ యు హియర్ అమ్మా. ఆల్ ది బెస్ట్ టు యు. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి మా పేరెంట్స్ పోడియంకి వచ్చేసేయండి. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ అభిరామ్, సన్ ఆఫ్ శ్రీమతి వాసవి గారు ఫ్రమ్ వైజాగ్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. నమస్తే వాసవి గారు. నమస్తే అండి. హాయ్ అభిరామ్. హాయ్ సార్. చాలా ఫంకీగా, ట్రెండీగా ఉన్నావు. ఆ స్పైక్ హెయిర్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఏమో అలా మా అక్క చెప్పింది అలా. అక్క చెప్పింది అలా పెంచుకోమని. సో అక్క మాట వింటే తమ్ముడు అనమాట నువ్వు. సో వైజాగ్ నుంచి వచ్చావు. వైజాగ్ లో ఏం బాగుంటుంది అభిరామ్? బీచ్. సో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు లైఫ్ లో? బేసిక్లీ బ్రాడ్ హాగ్. బ్రాడ్ హాగ్. ఎందుకు ఇన్స్పిరేషన్ నీకు? అలాంటి ఆయన లాంటి బౌలింగ్ చేస్తాను కాబట్టి నాకు. సో పెద్దగా క్రికెటర్ అవుతావు నువ్వు? Yes. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ యూ. ముచ్చటగా విచ్చేస్తున్న 3వ పార్టిసిపెంట్ సాయి మోహన, డాటర్ ఆఫ్ మాధవి గారు ఫ్రమ్ గుంటూరు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. మాధవి గారు నమస్కారం అమ్మా. హాయ్ సాయి మోహన. హలో సార్. హౌ ఆర్ యు? ఫైన్. ఈ అంబిషన్స్ ఏంటమ్మా? ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ అంటే ఏంటి? ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇండియన్ పోలీస్ సర్వీస్. నీకేంటి పోలీస్ అవ్వాలి ఇష్టం అయితే బాగా? ఏమ్మా మీ అమ్మాయి ఇంట్లో బాగా ధైర్యంగా ఉంటుందా? చాలా. సో తను ఐపీఎస్ అవుతున్న నమ్మకం మీకుందా? ఉందండి. ఐపీఎస్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఐ వాంట్ టు సర్వ్ మై నేషన్. You want to serve your nation. That's hats off to you. Wonderful. Give her a big hand. Thanks for being here and please wish her all the best. ఆల్ ది వెరీ బెస్ట్ మమ్మీ. మన 4వ పార్టిసిపెంట్ గణేష్, సన్ ఆఫ్ శ్రీమతి మాధవి గారు ఫ్రమ్ తిరుపతి. ప్లీజ్ వెల్కమ్ దెమ్. మాధవి గారు నమస్కారం అమ్మా. హాయ్ గణేష్. హలో సార్. గణేష్ పేరు చెప్పగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటి చెప్పు? వెంకటేష్. సినిమాలు చూస్తావు నువ్వు? ఎస్ సార్. ఏమో బాగా ఇంట్రెస్ట్ చూస్తారు సినిమాలు? వెరీ నైస్. ఎవరంటే బాగా ఇష్టం? నాన్న. రామ్ చరణ్. ఏమో ఇంట్లో సినిమా వేషాలు బాగా వేస్తుంటాడా ఏమిటి? బాగా అల్లరి చేస్తుంటాడా? చూస్తారు సార్. సినిమాలు బాగా చూస్తాడు. చూస్తారు. అల్లరి చేస్తాడా ఇంట్లో? అసలు అల్లరి చేయడా? చూడడానికి చాలా చలకేగా కనిపిస్తున్నాడే. యాక్టివ్ గా ఉంటాడు సార్. చదువు విషయంలో? చదివే విషయంలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పార్టిసిపెంట్ శ్రీజ, డాటర్ ఆఫ్ బాలమణి గారు ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. నమస్కారం బాలమణి గారు. నమస్తే సార్. హాయ్ శ్రీజ. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th స్టాండర్డ్. 9th స్టాండర్డ్. ఏ స్కూల్లో? సిద్ధార్థ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. సిద్ధార్థ అనే పేరు ఎవరిదో తెలుసా నీకు ఒరిజినల్ గా? ఎవరిది? గౌతమ బుద్ధ. సో నీకు ఆయన ఏమైనా ఇన్స్పిరేషన్ అయితే ఇంకెవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు అంటే ఇన్స్పిరేషన్ నీకు. సో నైస్. ఎందుకు ఇష్టం ఆయన అంటే?
అతనికి కాన్ఫిడెన్స్ ఎక్కువ, లేకపోతే రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు వెళ్ళగలిగాడు. దట్స్ అ వండర్ఫుల్ ఆన్సర్. మా ఇంట్లో పుస్తకాలు బాగా చదువుతుంటుందా తను? చదువుకోవడమే ఇష్టం సార్ ఆమెకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అమ్మా. అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మీరు కూడా పేరెంట్స్ కూడా ఇంప్రెస్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లెట్ us begin the first round. Fantastic 5. ఈ ఫెంటాస్టిక్ 5 రౌండ్ లో ఫెంటాస్టిక్ గా ఉండే మీ ఐదుగురిని నేను ఈచ్ ఆఫ్ యూ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 4 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. సరైన సమాధానం చెప్పిన వారికి 10 పాయింట్స్. ఒకవేళ తప్పు సమాధానం చెబితే దానికి -5 పాయింట్స్. అయితే ఈ రౌండ్ లో యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ మీ మదర్ నుంచి హెల్ప్ లైన్, లైఫ్ లైన్ తీసుకోవచ్చు. సో ఒకవేళ మీకు సమాధానం తెలియకపోతే ఆవిడని అడిగి మీరు సమాధానం తెలుసుకోవచ్చు. పాయింట్స్లో ఏమి మార్పు ఉండదు. మీరు చెప్పలేకపోయినా ఆవిడ చెప్పినా మీకు 10 పాయింట్స్ ఉంటాయి. సో సమాధానం మీరు చెప్పాలా, ఆవిడ చెప్పింది వినాలా, లేక అసలు చెప్పకూడదా అనేది మీరే జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. Am I clear? So let's begin with Ramyasri. Here goes your question, Ramyasri. సాధారణంగా పెన్సిల్ మీద ఉండే HB ఫుల్ ఫామ్ ఏంటి? your options are option A hard bound, option B hard book, option C hard black, option D hard block. I want to take my mother's help. You want to take your mother's help? అమ్మా ప్లీజ్ చెప్పండి మీకు తెలిసిన ఆప్షన్ ఏంటి? బ్లాక్ అని, హార్డ్ బ్లాక్ అని, సి అని. ఓకే, అమ్మ హార్డ్ బ్లాక్ అనుకుంటున్నారమ్మా. నువ్వేమంటావు రమ్యశ్రీ? అమ్మ చెప్పిన దాంతో వెళ్తావా లేకపోతే ఆప్షన్ మారుస్తావా? Okay, I will go with my mother. You will go with your mother. And okay, let us freeze option C and hard black is the right answer. Very good. So you scored 10 points. That's a good beginning. And our next question to Abhiram. 6 నెలల కాలానికి ఎన్ని వారాలు ఉంటాయి? For 6 months, how many weeks is the equational question. The options are A 20, B 22, C 24 and D 26. I would like D 26. Are you sure it 26 or మీ మదర్ హెల్ప్ లైన్ తీసుకుంటావా, లైఫ్ లైన్ తీసుకుంటావా? I'll take my mother. You take your mother. ఓకే అమ్మా చెప్పండి. 24 అమ్మ. మదర్ 24 అంటున్నారు, అభిరామ్ 26 అంటున్నాడు. మరి అభిరామ్ మదర్ చెప్పినట్టు 24 నువ్వు అనుకున్నట్టు 26? I'll go with my mother. You go with your mother and you say 24? But 24 is the wrong answer. I'm so sorry, Abhiram. And to surprise you, it is 26 only. So -5 to you. IPS officer of the future, Sai Mohana. Your question goes like this. ప్రస్తుతం మనం వాడే ఈ 4 దేని ధర ఎక్కువగా ఉంటుంది? A ఉప్పు, B పంచదార, C జీడిపప్పు, D కందిపప్పు. My mom's help. You take your mom's help. అమ్మా మీరే చెప్పాలి. జీడిపప్పు. మీరు జీడిపప్పు అంటున్నారు, నేను ఫ్రీజ్ చేయనా జీడిపప్పుని? ఏమ్మా ద ఫైనల్ ఆన్సర్ ఇస్ యువర్స్. Please. Option C. ఆప్షన్ సి జీడిపప్పు ఈజ్ ద రైట్ ఆన్సర్ అగైన్. You score 10 points now. Are you ready, Ganesh? Yes, sir. రామాయణం ప్రకారం ఆ లక్ష్మణ అని రాముడి వాయిస్ ని మిమిక్రీ చేసి అరిచింది ఎవరు? Your options are A శూర్పణఖ, B మారీచుడు, C రావణాసురుడు, D ఇంద్రజిత్. B మారీచుడు. D మారీచుడు. పక్కన కాన్ఫిడెంటా? Yes, sir. Pakka. అమ్మ హెల్ప్ తీసుకోవాలా? No, sir. Not. నో నీడ్. యూ కాన్ఫిడెంట్. మారీచుడు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే సీతను అపహరించినప్పుడు రాముడు చంపేసినప్పుడు అరుస్తాడు సార్, హా లక్ష్మణ హే సీత. పురాణాన్ని పర్ఫెక్ట్ గా చెప్పావు గణేష్. కంగ్రాట్స్ యూ, 10 points.
శ్రీజ, Sir. are you ready అమ్మా? ఎస్ సార్. సో క్రికెట్ కాకుండా ఈ నాలుగింటిలో స్ట్రైకర్ ఉన్న మరో ఆట ఏది? చెస్, లూడో, క్యారమ్, ఖోఖో. క్యారమ్స్ లో స్ట్రైకర్ ఉంటుంది అని నువ్వు అంటున్నావు. ఓకే, ఐఎమ్ ఫ్రీజింగ్ క్యారమ్స్ అండ్ క్యారమ్స్ ఈజ్ ఆబ్వియస్లీ ది రైట్ ఆన్సర్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. రమ్యశ్రీ విత్ 10 పాయింట్స్, సాయి మోహన విత్ 10 పాయింట్స్, గణేష్ విత్ 10 పాయింట్స్, స్ట్రైకర్ శ్రీజ విత్ 10 పాయింట్స్, అభిరామ్ జస్ట్ -5 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను. ఈచ్ పిక్చర్ ఇస్ 1 క్వశ్చన్. అంటే ప్రతి పిక్చర్ సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. దిస్ ఇస్ అ బజర్ రౌండ్. ఈ క్వశ్చన్ అందరికీ కామన్ గా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 10 పాయింట్స్, తప్పు ఆన్సర్ చెప్పిన వాళ్ళకి -5 పాయింట్స్. సో ఆన్సర్ చెప్పాలా వద్దా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇందులో మీ మదర్ లైఫ్ లైన్ ఉండదు, స్వతహాగా మీరే ఆన్సర్ చేయాలి. ష్యూర్? Here comes your first picture for the first question on the screen. 2012 నుంచి ఈ ఫోటోలో కనిపిస్తున్న కట్టడం అఫీషియల్ నేమ్ ఎలిజబెత్ టవర్. మరి అందరూ దీన్ని పిలిచే పేరు ఏమిటి? అభిరామ్ ఫస్ట్ బజర్ ప్రెస్ చేశాడు. అండ్ అభిరామ్, ప్లీజ్ గివ్ యువర్ ఆన్సర్. బిగ్ బెన్ టవర్. ఇది ఎక్కడుంది? లండన్. You sure confident? Yes. Your confidence is your strength and your strength is the answer. That's the right answer. Here comes your second picture for the second question on the screen. ఈ ఫోటోలో కనిపిస్తున్న తినుబండారం పేరేంటి? బజర్ అందరూ ప్రెస్ చేశారు, కానీ అందరికన్నా ముందర మన వెంకటేష్ అలియాస్ గణేష్ ప్రెస్ చేశాడు. దాని పేరేంటి గణేష్? పూతరేకులు. పూతరేకులు అంటే ఇవేనా? ష్యూరా? ఎస్ సార్. సో అవి పూతరేకులు. దట్స్ రైట్ ఆన్సర్. Let's get on to the third question from the third picture on the screen, please. అబ్దుల్ కలాం గారి మాతృభాష ఏది? ఈ ప్రశ్న కూడా అందరూ బజర్ నొక్కారు, బట్ అందరికన్నా ముందర బజర్ నొక్కింది రమ్యశ్రీ. అమ్మా చెప్పమ్మా. హిందీ. అబ్దుల్ కలాం గారి మాతృభాష హిందీ అంటున్నావు. ఎస్. అబ్దుల్ కలాం గారి మాతృభాష హిందీ కాదు. అదేంటో బజర్ నొక్కని వాళ్ళని చెప్పగలరా? తమిళ్. ఎస్. సో ఈ ప్రశ్నకి తప్పు ఆన్సర్ చెప్పి నువ్వు -5 తెచ్చుకున్నావమ్మా రమ్యశ్రీ. చిత్రం ద పిక్చర్ ఈ రౌండ్ అయ్యేసరికి మీ అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. గణేష్ is leading with 20 points, Sai Mohana with 10 points, Srija with 10 points, Ramyasri ఒక చిన్న తప్పు చేసి with 5 points, Abhiram with 5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన 3వ రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 వర్డ్స్ ఇస్తాను. ఈచ్ వర్డ్ ఈజ్ 1 క్వశ్చన్. ఆ వర్డ్ సంబంధించిన నెంబర్ ఆఫ్ లెటర్స్ బాక్సెస్ రూపంలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానితో పాటు ఒక లెటర్ రివీల్ చేసి నేను మీకు ఒక క్లూ ఇస్తాను. ఆ క్లూ డైరెక్ట్గా ఆ వర్డ్కి సంబంధించి ఉండకపోవచ్చు, బట్ ఇట్ విల్ డ్రైవ్ యూ టువర్డ్స్ దట్ వర్డ్. సో దానికి సంబంధించిన వర్డ్ అయి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఆ వర్డ్ ఏంటి అని మీరు గెస్ చేయాలి. నేను ఫస్ట్ లెటర్ చెప్పి క్లూ ఇవ్వగానే కనుక మీరు కనిపెట్టగలిగితే అప్పుడు మీకు 50 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ మీరు కనిపెట్టలేకపోతే నేను సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను. సెకండ్ లెటర్ రివీల్ చేశాక కనిపెడితే 40 పాయింట్స్. అప్పటికీ కనిపెట్టలేకపోతే థర్డ్ లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు కనిపెడితే 30 పాయింట్స్. ఫోర్త్ లెటర్ కనిపెడితే 20 points. ఫిఫ్త్ లెటర్ కనిపెడితే 10 points. దట్స్ ఆల్. మరి తప్పు ఆన్సర్ చెప్తేను -5 పాయింట్స్. ఓకే, Yes, sir. సో ఇది కూడా బజర్ రౌండే. కాబట్టి ఆల్ ఆఫ్ యూ బీ వెరీ అటెంటివ్, కేర్ఫుల్. For all of you, the first word on the board.
I reveal letter number 4. The clue. Mannana. Maryada. $40 కోసం నేను రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 8. Time up. Well, 30 points కోసం I reveal letter number 11. గణేష్ బజర్ నొక్కాడు. ఆ బాస్కెట్ లో ఉన్న ఆన్సర్ ఏంటి? రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ. కెన్ యూ స్పెల్ ఇట్ ఫర్ మీ? RESPONS. సరిపోయిందా రెస్పాన్సిబిలిటీ? సరిపోలేదు గణేష్. సో -5 to you. I now reveal for 20 points letter number 1. సాయి మోహన బజర్ నొక్కింది 20 points కోసం. లెట్స్ సీ. హాస్పిటాలిటీ సార్. హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ స్పెల్లింగ్ చెప్పమ్మా ఒకసారి. HOSPITALITY. మ్యాచ్ అయిందా? హాస్పిటాలిటీ అంటే అర్థం ఏంటి? Serving for the people who came to our house. ఓకే, సర్వింగ్ ఆర్ ఆతిథ్యం, అదొక రకమైన మర్యాద. సో హాస్పిటాలిటీ ఈస్ ద రైట్ ఆన్సర్. మీ అందరి కోసం ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. సో ఈ 9-lettered వర్డ్ లో నేను మీకు రివీల్ చేస్తున్న ఫస్ట్ లెటర్ ఈజ్ లెటర్ నంబర్ 5. ద క్లూ, మొదటి అడుగు, ద ఫస్ట్ స్టెప్. అభిరామ్ అందరికన్నా ముందు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పకుండానే డిసప్పాయింట్ అయ్యాడు. ఎలాగో నొక్కావు కాబట్టి ప్రయత్నం అయితే చేయాలి. డోంట్ గివ్ అప్. బెగిని. కెన్ యూ జస్ట్ స్పెల్ ఇట్ ఫర్ మీ? BEGINNING. BEGINNING. సో 9 letters సరిపోయాయి. బిగినింగ్ అనే మీనింగ్ సరిపోయింది కాబట్టి ఆన్సర్ కరెక్ట్ అయింది. సో అభిరామ్, you get 50 points for this question. So here comes the third word on the board for us. అక్షరాల 10 అక్షరాలు. And I reveal letter number 6. And the clue is, ఆ ఎదురింటి అమ్మాయిని చూడు, 10కి 9 వచ్చాయి కానీ నీకు 10కి 7 వచ్చాయి. సాయి మోహన చటుక్కున బజర్ నొక్కేసింది. చటుక్కున కరెక్ట్ ఆన్సర్ చెప్తుందో తెలుసుద్దాం. కంపారిషన్. స్పెల్లింగ్ చెప్పమ్మా. COMPARISON. COMPARISON. Comparison is the right answer. So ఈ ఆన్సర్ చెప్పినందుకు గాను you have scored 50 points and you're standing on 80 points. లిటరేచర్ ఈ రౌండ్ పూర్తయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. సాయి మోహన స్టాండింగ్ ఆన్ 80 points, అభిరామ్ స్టాండింగ్ ఆన్ 55 points, గణేష్ on 15 points, Srija on 10 points and Ramyasri on 5 points. Let's get on to the fourth, final and the fate turning round. Run Raja run. 5 questions మీ అందరిని అడుగుతాను. ఈ 5 questions కూడా బజర్ questions ఏ. సో మీ అందరూ be ready with your buzzers. First question will carry 20 points. ఒకవేళ తప్పు చెప్తే -10. Second question carries 40 points. తప్పు చెప్తే -20. Therefore third question carries 60 points. Very good. తప్పు చెప్తే -30. Fourth question will carry 80 points. తప్పు చెప్తే -40. Fifth question carries 100 points. తప్పు చెప్తే -50. Are we all ready? So
So let's begin the first question to all of you. శ్రీ మహావిష్ణువు వాహనం ఏది? బజర్ ని ఆల్మోస్ట్ అందరూ ఒక్కసారి నొక్కారు, బట్ అందరికన్నా ముందర సాయి మోహన అని వస్తుంది. శ్రీ మహావిష్ణు వాహనం ఏదమ్మా? గరుడ. గరుడ వాహనం శ్రీ మహావిష్ణు. కరెక్టేనా? ఎస్ సార్. ష్యూర్? ఎస్ సార్. That's the right answer. సాయి మోహన కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 20 points to you. Here comes our next question. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు? అందరికన్నా ముందర గణేష్ బజర్ ప్రెస్ చేశాడు. గణేష్ చెప్పు, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని నగరం. బెంగళూరు. బెంగళూరుని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారా? బెంగళూరుని క్లీన్ సిటీ అంటారు అనుకున్నానే. బెంగళూరుని గార్డెన్ సిటీ అని కూడా అంటారు. అండ్ దట్స్ ద రైట్ ఆన్సర్. 40 points. All of you very attentive. కాల్షియం ఆక్సైడ్ కెమికల్ ఫార్ములా ఏంటి? గణేష్ అందరికన్నా ముందు ప్రశ్న చేశాడు. కాల్షియం ఆక్సైడ్ కెమికల్ ఫార్ములా CaO. కాల్షియం ఆక్సైడ్ కెమికల్ ఫార్ములా CaO నా? ఎస్ సార్. CaO is the right answer again. Ganesh, ఈ ఆన్సర్ చెప్పి you have scored 60 points. Here goes the fourth question for 80 points. 2014 IPL విజేత ఎవరు? Abhiram has pressed the buzzer first. Abhiram, your answer? KKR. KKR. Can you expand KKR for us? Kolkata Knight Riders. Kolkata Knight Riders. Who's the ambassador of the team? Shahrukh Khan. Shah Rukh Khan is the ambassador of the team. Inni question correct answer cheppavu nuvu. Superb, that's the right answer. So Abhiram scoring 80. Here goes the most crucial. Ivalti champion ni decide chese question. మీ అందరి కోసం జాగ్రత్తగా విని చెప్పండి. ఒక రోజులో మొత్తం ఎన్ని నిమిషాలు ఉంటాయి? అందరికన్నా ముందు బజర్ ప్రెస్ చేసింది గణేష్. 1440. 1000 లెక్క కరెక్ట్ గా వేసుకున్నావా? Yes, గంటకి sir. ఎన్ని నిమిషాలు? 60 minutes. రోజుకి ఎన్ని గంటలు? 24 hours. Therefore మొత్తం ఎన్ని నిమిషాలు? 1440. 1440. That's a perfect answer. డైరెక్ట్ గా 115 నుంచి 215 కి జంప్ చేసావు గణేష్. That's really wonderful. A big hand for Ganesh. And any center single hand Ganesh అన్నట్టుగానే 215 points తో the winner of the show. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఈటీవీ తరఫున పార్టిసిపేటింగ్ సర్టిఫికేట్. సో శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇవాల్టి ఛాంపియన్ 215 పాయింట్స్ తో గణేష్. సో గణేష్ ఎలా అనిపిస్తుంది? స్టార్టింగ్ చాలా డల్ గా ఉన్నావు, బట్ స్లోగా పికప్ అయ్యావు. Very happy. యు వెరీ హ్యాపీ. మా గణేష్ గెలుస్తాడని మీరు అనుకున్నారా? నిజంగా అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ లో యాక్చువల్లీ చాలా స్లోగా ఉన్నాడు. అవును సార్. సో ఐ థింక్ థర్డ్ రౌండ్ నుంచి పికప్ అయ్యాడు. అవును సార్. సో దిస్ ఇస్ ఫర్ యూ ఫ్రమ్ ఈటీవీ. ఈటీవీ నుంచి గణేష్ కి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో గణేష్ ఇంతే ఉత్సాహంగా ఇంతే ఉల్లాసంగా వచ్చే సండే కూడా ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో ఆడి గెలిస్తే ఈసారి యూ విల్ విన్ 1 lakh ప్రైజ్ మనీ. సో
సో ఆ స్పిరిట్ తో వస్తావా? ఎస్ సార్. తప్పకుండా. ఎస్ సార్. ఆ సెంటర్ లో కూడా నీ హ్యాండే అవ్వాలి. ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. చూసారుగా ఇవాళ ఎపిసోడ్ ఎంత ఎక్సైటింగ్ గా సాగిందో. ఇలాంటి మరొక ఎపిసోడ్ కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, వణక్కం, సలాం, సెలవు. టేక్ కేర్.